నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోవేరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్వామివారికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దేవుడితో రాజకీయాలు చేస్తున్నారన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ చేసిన వారిని ఆ దేవుడే శిక్షిస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంబేటి శేషమ్మ, మన్నెం చిరంజీవి గౌడ్, మాజీ జెడ్పీటీసీ అన్నం చిరంజీవి గౌడ్, ఎంపీటీసీ రాయపు సీనయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టం కదా అందరూ బుట్టలు పెట్టుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఊరూరా మన వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో పూజా కార్యక్రమం నిర్వహించడమని అందరికీ తెలియజేయడమైంది. ఆయన ఆదేశాల మేరకు మేమంతా వెంకటేశ్వర స్వామి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు ఈరోజు జరపడం జరిగింది. కొద్ది రోజులుగా లడ్డూ కన్వర్షన్ అని లడ్డులో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఇటువంటి అపవిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళని మన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం పిలిస్తే పలికే దేవుడు ఎవరన్నా ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేసినటువంటి ఎవరైనా సరే ఇట్లాంటి తప్పుకు పాల్పడి ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని శిక్షించాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కలిసి ఈరోజు ఆయన్ని పూజ చేయడం జరిగింది. ఒక కల్తీ జరగాల అంటే ఒక పవిత్రమైన దేవాలయంలో అది గవర్నమెంట్ ద్వారా అథారిటీ పొందిన ఒక సంస్థ టెస్ట్ చేసి ఆ నెయ్యిని దేవాలయాలకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదని దేవాలయ కమిటీ మళ్ళీ 3 శాంపిల్స్ తీసుకొని ఆ నెయ్యిని పరీక్ష చేసి అది బాగుంటేనే ఆ ట్యాంకర్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా గత కొన్ని వెంకటేశ్వర స్వామి పుట్టినప్పటి నుంచి ఆ లడ్డులో తయారు చేసేటప్పటి నుంచి ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంది. కానీ ఈరోజు కొత్తగా
అట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఈ మన దేశంలోనే కాదు అన్ని దేశాల జనాలు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి మనకి ఆర్థిక వ్యవస్థని మన రాష్ట్రానికి ఎక్కువగా తెచ్చే గుడి ఏదైనా ఉందంటే మన వెంకటేశ్వర స్వామి గుడే. అట్లాంటి గుడి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి అందరికీ అనుమానం కలిగే విధంగా ప్రవర్తించడం మంచిది కాదని, ఈ విధంగా జరగాలంటే ఎన్నో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అపకీర్తి వల్ల ఈరోజు హిందూ సమాజమే తల దించుకుంటుంది. ఎందువలనంటే మన దేవస్థానాలని ఇంకా వృద్ధిలోకి తీసుకోవాలని ఏ హిందూ మతస్థుడైనా కోరుకుంటాడు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఏళ్ల నుంచి, వందల ఏళ్ల నుంచి ప్రతిష్ట గల దేవస్థానం. అక్కడ లడ్లు కూడా ఎప్పుడూ అంత నియమనిష్టలతో ఉంటాయి. అక్కడ లడ్డు ప్రసాదం ఇప్పుడు వరకు ఎక్కడ చెడ్డపేరు రాలేదు. అటు ఎక్కడ రాంది మన గౌరవ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది, దాని మీద నిజాలు తేల్చాల్సిందిగా మేము వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మా జగన్మోహన్ సూచనల మేరకు ఈరోజు మేము ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి గుడుల్లో కానీ, హిందూ దేవస్థానంలో కానీ ప్రతి ఒక్క దగ్గర పూజలు చేసి నిరసన తెలుపుతున్నాము. దీనికి అనుగుణంగా మన రాష్ట్ర హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏ మతస్థమైనా సరే, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని గుళ్ళకి పోతారు ఏకదాటిగా. ఎక్కడ డిక్లరేషన్ అనేది ఎక్కడా లేదు. ఇంతకుముందు కూడా జగన్మోహన్ ఎన్నోసార్లు ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా పోతానే ఉన్నాడు. ఎంతోమంది బీజేపీ నాయకులు, కొంతమంది ఇతర దేశస్తులు కూడా వస్తున్నారు. కానీ ఈ డిక్లరేషన్ ఏందో ఇప్పుడు మా హిందూ సమాజం తల దించుకుంటుంది. దీనికి సరైన నిర్ణయం మన కోర్టులు కానీ, ఎవరైనా సరే మన సమాజం కానీ దీనికోసం తీసుకొని దీనికి ఒక ఏకాగ్రత కానీ ఇస్తే బాగుంటుంది. ఎందువల్లంటే మన 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 రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా మతాలు కానీ ఏది కోరుకోవటంలా. ఇప్పుడు అందరం ఒకటే. అప్పుడు ఎప్పుడో 10 దినాలు 100 ఏళ్ళ క్రితం ఉన్నాయంట ఎస్సీలు రాకూడదు, బీసీలు రాకూడదని. కానీ ఇప్పుడేందో కానీ మన గౌరవ ముఖ్యమంత్రి డిక్లరేషన్ వాళ్ళ గుడికి వస్తేనేని కొత్త సిద్ధాంతం తీసుకువస్తాడు. ఈ సిద్ధాంతం మంచిదో చెడ్డదో ప్రతి ఒక్కరు కూడా మన ఏసీపీకి కానీ లేకపోతే మన కోర్టులు కూడా సమదృష్టిలో తీసుకుని దీనికి ఏదో ఒక న్యాయం చేస్తారని ప్రజల తరఫున మేము అందరం కూడా ఈరోజు అడుగుతున్నాం. అలాగే ఈ డిక్లరేషన్ పద్ధతిని కూడా ఇంకా కూడా ముందుకు తీసుకోపోవాలని, దాన్ని అది మంచి చెడ్డదో ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాం. ఇకపోతే లడ్డులో పంది కొవ్వు, గొర్రె కొవ్వు ఇవన్నీ కలిసినాయని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే స్వయంగా చెప్పాడు. ఆయన నోటితోనే చెప్పాడు. ఈ సూపర్ 6 అయితే ఏమి, ఆ నుంచి వచ్చి ఇసుక అయితే ఏమి, అమ్మఒడి అయితే ఏమి, ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలు ఆ దృష్టి మళ్లించి ఈ లడ్డు మీద పెట్టడానికి ఆయన చేసే నాటకాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు మా మందరు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దేవుడి మీద అబద్ధాలు చెప్పటం, అందులో ఒక హిందూ దేవస్థానాల మీద చెప్పటం అసలు అంతకన్నా మంచిది కాదు. ఇంకా హిందూ దేవస్థానాలు మనం ఇంకా ముందుకు తీసుకోపోవాలా. అలాంటిది జగన్మోహన్ రెడ్డి హిందూ దేవస్థానాల మీద అంతా పవిత్రత ఉంటే మన ముఖ్యమంత్రి దిగజారుస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం. దీని గురించి కోర్టులు కానీ అన్ని మంచి శ్రద్ధ తీసుకొని ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జై నమో వెంకటేశాయ.